పూజలు, వ్రతాలు ఏమీ వద్దు. నిద్రలేచిన వెంటనే వారాహి అమ్మకు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు. పూజలు, వ్రతాలు ఏమీ వద్దు. ఈ ఒక్క మాట చెప్పుకుంటే వారాహి అమ్మవారికి చాలు. జరగనివే జరగవు అన్న పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. మరి ఆ మాట ఏంటి? నిద్రలేచిన వెంటనే ఏ మాట అమ్మకు చెప్పుకోవాలి? మరి ఆ విశేషాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెబుతారు. ఈమెను సప్త మాతృకులలో ఒకరుగా, అలాగే దశమహావిద్యల్లో ఒకరుగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోజనాలుగా నిలుస్తుంది వారాహిదేవి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని, శత్రుభయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తిమవుతుందని చెప్తారు. వారాహిదేవి పేరున్న మూలమంత్రాలను, అష్టోత్తరాలు పాటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. ఆ అమ్మని మనసులో తలుసుకుని మనస్ఫూర్తిగా ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ రోజంతా ఎలాంటి పనులు చేయాలని అనుకుంటున్నా అవన్నీ జరిగిపోతాయి. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసలు జరగనే జరగదు అనుకున్న పనులు కూడా జరిపించేంత అద్భుతమైన మహిమ గల ఒక మాట అన్నమాట. మరి మీ ఇంట్లో ఎటువంటి ఫోటో లేదు, అమ్మవారి గురించి అసలు మీకు ఏమీ తెలియదు అనుకున్నా పర్వాలేదు. మీరు నాకు మంత్రాలు నోరు తిరగడం లేదు, ఎలా చెప్పగలను అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. మరి అమ్మ దయ అలాంటిది. ఇలాంటి వారందరినీ రక్షించడం కోసమే ఈ మాటను సృష్టించింది. అమ్మను మనం భక్తితో మనస్ఫూర్తిగా పూజించి కొలవాలి. కానీ తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుస్తుంది, మన బాధలన్నీ తొలగిస్తుంది. కేవలం నిద్రలేచిన వెంటనే 2 చేతులు మీరు చూసుకుని అందులో మీకు అమ్మవారు ఉన్నారు అనేటటువంటి భావన చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారాహి అమ్మను నమ్మి ఈ మాట పైకి జపిస్తూ ఉండాలి. మరి ఆ మాట ఏంటి అంటే, నర్భవి నర్భవి. ఇలా నర్భవి అని మీకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు, 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు, ఇలా ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు. స్నానం చేయాలా, లేకపోతే పూజ చేసుకునేటప్పుడు చేయాలా, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. కేవలం నిద్రలేచిన వెంటనే మనస్ఫూర్తిగా మీ అరచేతులు చూసుకుంటూ అమ్మవారు మీ చేతుల్లో ఉన్నారు అనేటటువంటి భావన చేసుకుంటూ ఈ నర్భవి అనేటటువంటి మాటను గనుక మీరు జపించినట్లయితే ఒక మ్యాజికల్ వర్డ్ లాగా ఈ మంత్రం మీకు పనిచేస్తుంది. ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి ఆటంకాలు వస్తున్నా, ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్నా అవన్నీ తొలగించేస్తుంది అమ్మవారు.